హే గాయ్స్, వెల్కమ్ టు జ్ఞానాస్ గ్లిమ్సెస్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అని ఉందనమాట. సో అంత ఈజీ అయితే మనం ఎందుకు ఆగుతాం? సో జెట్ స్పీడ్లో వెళ్ళిపోయి ఆ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 3 సేమ్ క్వాంటిటీలో 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలన్నమాట. అవేంటంటే కోకో పౌడర్, జాగ్రీ పౌడర్ అండ్ దెన్ మెల్టెడ్ బటర్. సో అన్నీ వేసేసుకున్న తర్వాత నిదానంగా మంచిగా కలపండి. కలిపితే మనకి బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట. జాగ్రీ పౌడర్ అనేది బాగా మంచిగా కరిగేసి మనకు ఒక కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే దాంట్లోకి 4th ఇంగ్రీడియంట్ మనకు కావాలి. సో 3 ఇంగ్రీడియంట్సే అన్నారు కదా, 4th ఇంగ్రీడియంట్ ఏంటి? అబద్ధాలు చెప్పారు మీరు, మోసం చేశారు అనకండి. ఎందుకంటే 4th ఇంగ్రీడియంట్ అనేది ఆప్షనల్. సో నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. సో మీకు కూడా ఇష్టం అయితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై ఇట్. సో ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ ఏదైనా కానీ చిన్నగా మీకు ఇష్టమైనది చాప్ చేసుకోండి అనమాట. చాప్ చేసేసుకొని బాదం కానీ వాల్నట్ ఏదైనా కానీ. సో నాకైతే బాదం అంటే ఇష్టము, అండ్ మా ఇంట్లో అదే ఉందన్నమాట. అది వేరే విషయం. సో అది కట్ చేసేసుకొని చిన్నగా చాప్ చేసేసుకోండి. నాలాగా బండగా కాకుండా ఓపికతో చిన్నగా చాప్ చేసుకొని వాటిని మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఒక మౌల్డ్ దొరుకుతుంది అనమాట, చాక్లెట్ మౌల్డ్స్ బయట దొరుకుతాయి. నేనైతే డీమార్ట్లో కొనుక్కున్నా. సో ఎందుకంటే బికాస్ ఐ లవ్ డీమార్ట్ అనమాట. సో అందుకే అక్కడ తీసుకున్నాను. సో అందులోకి ఏం చేస్తారంటే చిన్న స్పూన్ తీసుకొని నిదానంగా ఓపికతో వేసుకోండి. అప్పుడు మనకు షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయన్నమాట. నాలాగా తొందరపడి వేశారనుకోండి ఇలానే షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. సో నేను ఎలా ఉన్నా తింటా అనమాట. సో మీరు కూడా ఎలా ఉన్నా తింటాము అనుకుంటే ఎలానో వేసుకోండి. లేదు మాకు మంచిగా కావాలి, క్యూట్గా కావాలి అని అనుకుంటే మాత్రం చిన్న స్పూన్ తీసుకొని చాలా ఓపికతో వేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తారంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 అవర్స్ పెట్టేసుకొని బయటికి తీసేసుకోవడమే. అంతే. దాన్ని డీమోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఒక ఫోటో తీసేసుకొని తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని రోజు ఒకటి తినండి. అన్ని హెల్దీ కదా అనేసి అన్నీ ఒకేసారి తినేయకండి. ఓకేనా? అంతే. సింపుల్. అంతే. చాక్లెట్స్ రెడీ. నేను ఇంత కష్టపడి చేసినందుకన్నా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్ఞానాస్ గ్లిమ్సెస్. లవ్ యూ గైస్.